గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడ వెళ్ళిపోయి ఒకసారి రిలీజ్ అయ్యాయి కదమ్మా. ఆయన సినిమాలను చూశాను. ఆయన కనపడితేనే పూలు వేయటం లేకపోతే హారతలు వేయటం చేస్తారు. నడిచి వస్తేనే అలా చేస్తున్నారు. ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని ఏనుగు మీద అవును గజారోహణం ఏదో అంటారుగా. ఏనుగు మీద వస్తే ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళాలంటే వాడు టార్జాన్ అయి ఉండాలి. టార్జాన్కి సూట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఎప్పుడు ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మక్కవుతారు. ఈ సిన్సియర్ ఆఫీసర్గా ముందే ఆఫీసర్గా వెళ్తే డ్యూయట్లకి రొమాన్స్కి ఛాన్స్ ఉండదు. ఎన్ని ఆలోచించారు అసలు. అందునే ఫస్ట్ ఎన్ని స్టడీ చేయడానికని మామూలు మనిషిగా వచ్చి అక్కడున్న ట్రైబల్స్ని వాళ్ళ గొప్పతనం చెబుతూ కొన్ని రోజులైన తర్వాత నాకు భయం వేస్తున్నాను. అప్పటికి రామారావు కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. ఈ పిక్చర్ మనకు ఆడకపోతే ఇక మన కెరీర్ ఏమైపోతుందన్న టెన్షన్తో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాట క్రియేట్ చేసి మీరేం తక్కువ వాళ్ళు కాదు అని చెప్పి గొప్ప అని చెప్పి ఏకలవ్యుడు, వాల్మీకి, రాముడిది నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఆడితే సంతోషం, ఆడకపోతే మళ్ళీ ఆయన్ని చూసేది కాదు. సరే రాముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు, ఆయనలాగానే ఉంటాడు. చాలామంది అంటారు నిజంగా రాముడు ప్రత్యక్షమైనా కూడా నువ్వు కాదులే అంటారు. అంత బ్రాండ్ ఉంది దానికి, కృష్ణుడు కానీ రాముడు కానీ. నా కోరిక ఏంటంటే లాస్ట్ షాట్ రాముడుగా చూడాలని మనసులో అనుకుని ఆ షాట్ లాస్ట్లో తీసి ఆ శబరి చేసే యాక్షన్ని యాక్ట్ చేసి చూపించి కాళ్ళకి నమస్కారం. జన్మదినమైంది అనుకున్నాను. ఆయన కారు ఎత్తు ఫస్ట్ టైం అవుట్డోర్కి వచ్చారమ్మా ఆయన. అంతకుముందు అంతా గిండి ఊరి అటు వచ్చేవారు కాదు. ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ అన్నారు. అట్లా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. తర్వాత ఆయనతో 12 సినిమాలు చేశాను. 12లో 9-10 హిట్లే. అసలు హిట్ కాందేది సార్. తర్వాత చిరంజీవితో 14 తీశాను. 14 సినిమాలు చిరంజీవి గారితో. సో నా అదృష్టం ఏంటంటే 3 తరాలతో చేశానమ్మా. అవును సార్. రామారావు, బాలకృష్ణ, మళ్ళీ తారకరత్న, మళ్ళీ నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, కృష్ణ, మహేష్ బాబు, సోమబాబు కొడుకు రాలేదు కానీ తర్వాత శ్రీకాంత్ కొడుకుతో కూడా మళ్ళీ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మీరు. సూపర్. అసలు అలా ఈజ్ ఆల్ డెస్టినీ అమ్మా. నేను ప్లాన్ చేసింది కాదు. పీపుల్ ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన వద్దులేండి అనలా. ఎవరు సార్ అనేది ఆ మాట? ఎలా సార్ అంటారు ఆ మాట? నారాయణరావు నాది చాలా మంచి కాంబినేషన్ అమ్మా. నేను మాట్లాడను కాబట్టి నా తరఫున ఆయన మాట్లాడేవాడు స్టేజ్ మీద. ఆయన పిక్చర్ ఒకటి ఆడితే నేను పోటీగా ఇంకో పిక్చర్, నాకు పోటీగా ఆయన ఇంకో పిక్చర్, ఇట్లా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందన్న. అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు, అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని, కాంపిటీషన్ని హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓకే అయిపోయిందమ్మా. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్సు. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి అది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందులోనే మ్యాక్సిమం
అడిగినోడు 38 డేస్లో తీసామమ్మా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అర్రే, ఏదైనా కూడా 40-45 రోజులమ్మా. మాక్సిమం. ఆ తర్వాత ఈ జిమ్మి జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడైనా కూడా నేను 70 రోజులు దాటలా, 60-70 రోజులు. అలా ఒక పక్కన తెలుగు, ఒక పక్కన హిందీ. ఊరికి మనగాడు తెలుగులో కృష్ణతో పెద్ద సూపర్ హిట్ మా. అది చూసి జితేంద్ర మా హిందీలో తీద్దామని. అప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వయసు తెలుగులో హిట్ అయింది, హిందీలో శ్రీదేవి చేస్తే ఆడలా. అయినా కూడా జితేంద్ర శ్రీదేవిని పెడదామంటే ఓకే అన్నాడు. లేకపోతే అమ్మాయికి అట్లా మన సౌందర్య ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి చెప్పింది అసలు. అండ్ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే లాస్ట్లో అమ్మాయి మామ్ అనే సినిమా తీసింది కదమ్మా, రీసెంట్గా రిలీజ్ అయింది. అవును. ఇక్కడ ఆడియో ఫంక్షన్ తెలుగులో కూడా చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి అమ్మాయి కాంబినేషన్లో 24 సినిమాలు చేశాను. 25th ఫిలిం కూడా మనం చెయ్యాలని నాకు ఆడ నమస్కారం పెట్టింది. ఆ తర్వాత దేవలోకానికి వెళ్ళింది. అతిలోక సుందరి దేవలోకానికి వెళ్ళిపోయింది. చాలా ఇండస్ట్రీకి అంటే మ్యాక్సిమం సర్వ్ చేసింది, అట్లాంటి డెత్ ఉండకూడదు. అవును సార్, అవును సార్. ఇందాక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి గారితో 24 సినిమాలు చేశారు, 11 సినిమాలు ఎన్టీఆర్ గారితో చేశారు, 14 సినిమాలు చిరంజీవి గారితో చేశారు. అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా. అప్పట్లో ఆ హీరోస్లో ఉండేటువంటి ఆ చరిష్మాటిక్ ఎక్స్పీరియన్స్ మీతో ఎట్లా ఉండేది సార్? నాగేశ్వరరావు, రామారావు వాళ్ళు మా నాన్నగారు తరం అమ్మ. చాలా గౌరవంగా ఉండేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కావాలి వాళ్ళకి. ఎప్పుడైనా కొత్తదే సెలెక్ట్ చేసుకుంటారు కదా. అట్లా అందరూ అసలు చాలా హ్యాపీగా ఆడతా పాడతా తీసేవాడు అమ్మ, కథల విషయంలో కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓ పిక్చర్ ఒక ఆడపోయినా కూడా ఈ డైరెక్టర్ వద్దు ఇంకో డైరెక్టర్ పెట్టుకుందాం అనే సిస్టమ్ లేదు అప్పుడు. రంగారావు కానీ ఎవరైనా కూడా హీరోలు అందరూ, చిరంజీవి గారితో కూడా నాకు హిట్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిందని చెప్పి మన డిస్కౌంట్ డైరెక్టర్ వద్దు అన్నట్టు లేదు, ఈక్వల్గా షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే, తప్పు జరిగింది నెక్స్ట్ కరెక్ట్ చేసుకుందాం అని. అట్లా చాలా ఫ్రెండ్ ఇప్పుడు కూడా అంతా సరదాగానే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తీసే పిక్చర్లు నాకు నచ్చిందంటే డెఫినెట్గా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. చేస్తే నేనే వస్తానండి అని చెప్పి వచ్చేవారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ అందరం కలిసి ఈ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ మా ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉంటున్నాం. అబ్బో.